ఆపరేషన్ సింధూర్ తో గట్టి ఎదురుదెబ్బ తగిలిన ఉగ్రమూకుల బుద్ధి మాత్రం అస్సలు మారటలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరలో పదుల సంఖ్యలో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా భారత సరిహద్దులను దాటేసి దేశం లోపలికి చొరబడేందుకు భారీ సంఖ్యలో ఉగ్రవాదులు కూడా రెడీగా ఉన్నారు. కశ్మీర్ బార్డర్లో కనిపిస్తున్న పరిస్థితులు ఆందోళన పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా ఉగ్రదాడి జరిగే ఛాన్స్ ఉందా? ఇండియన్ ఆర్మీ అసలేం చెబుతోంది? భారత సరిహద్దుల్లో 69 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్. బార్డర్ దాటేందుకు సిద్ధంగా 120 మంది ఉగ్రవాదులు. పాక్ రెచ్చగొడితే రెడీగా ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2. కశ్మీర్ ఫ్రాంటియర్లోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి 69 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ లో 120 మంది ఉగ్రవాదులు మోహరించి ఉన్నారని చెప్పారు. వారిపై భద్రతా బలగాలు నిఘా పెంచాయన్నారు. పాకిస్తాన్ గనుక ఏదైనా తోక జాడిస్తే వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు మన ఆర్మీ సిద్ధంగా ఉంది. ఏమాత్రం సంకోచించకుండా ఆపరేషన్ సింధూర్ 2వ ఫేజ్ ప్రారంభిస్తామన్నారు బీఎస్ఎఫ్ కశ్మీర్ ఫ్రాంటియర్ ఐజీ అశోక్ యాదవ్. మే 7 నుండి మే 10 మధ్య భారత్ ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్ అటాక్స్ తరువాత పాకిస్తాన్ అనేక లాంచ్ ప్యాడ్లను మార్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ వైపు భారీ నష్టం జరిగింది. ఆర్టిలరీ రెజిమెంట్లతో సహా ఫార్వర్డ్ పోస్టులను కూడా దెబ్బతీశాయి. అదే సమయంలో ఎల్ఓసి వెంబడి ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు. అప్పుడే కొన్ని లాంచ్ ప్యాడ్లను ముందున్న ప్రాంతాల నుంచి తరలించారు. అందువల్ల ఇవి ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్ ఫైరింగ్ రేంజ్ కి దూరంగా ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ నిరంతరం నిఘాలో ఉన్నాయని తెలిపారు. పాకిస్తాన్ గనుక ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే తగిన సమాధానమిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా గుర్తించిన 69 లాంచ్ ప్యాడ్లు మన ఆర్మీ ఫైరింగ్ రేంజ్ కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వాటిపై నిఘా కొనసాగుతోంది. ఈ ఏడాది చొరబాట్లు కూడా బాగా తగ్గాయి. 4 చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. 13 మంది భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించగా మన సైన్యం 8 మందిని మట్టుబెట్టింది. మరో 5గురు పాకిస్తాన్ వైపు పారిపోయారు. కశ్మీర్ వ్యాలీలో సైలెంట్ గా టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాడికలైజేషన్ కేంద్రాలుగా పనిచేస్తున్న సంస్థలపైన బీఎస్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పెహల్గాం దాడి తరువాత గుల్మార్గ్ లో మోహరించిన బీఎస్ఎఫ్ టీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నార్త్ కశ్మీర్ లో కొందరు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వారి నుంచి కొన్ని రైఫిల్స్, పిస్టల్స్, గ్రెనేడ్లు, ఇతర మందుగుండు సామాగ్రి సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్లోని 343 కిలోమీటర్ల ఎల్ఓసి వెంట సైన్యంతో సమన్వయం చేసుకుంటూ బీఎస్ఎఫ్ ఎల్ఓసి దగ్గర పటిష్టమైన భద్రతను నిర్వహిస్తోంది. టెర్రరిస్టు గ్రూపులు, ఉగ్రవాదుల కదలికలు, కార్యకలాపాలను బీఎస్ఎఫ్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. అంతేకాదు ఎల్ఓసి వెంబడి ఉన్న 69 యాక్టివ్ టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్స్ ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. సుమారు 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు ఎదురు చూస్తున్నారని, వారితో పాటు వారు ఉంటున్న ఉగ్రవాద శిబిరాలు తమ నిఘాలో ఉన్నాయని బీఎస్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. కఠినమైన వాతావరణం, పర్వత ప్రాంతాలు, కష్టతరమైన జీవన పరిస్థితులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలు, రకరకాల దాడులతో బీఎస్ఎఫ్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బీఎస్ఎఫ్ జవాన్లు ఎంతో ఉత్సాహం, అంకిత భావంతో ఎల్ఓసి దగ్గర అలర్ట్ గా ఉన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారత సైన్యం, భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం పీఓకేలోని అనేక ఉగ్ర స్థావరాలను, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను పూర్తిగా ఆపలేదు. ఆపరేషన్ సింధూర్తో జరిగిన తీవ్ర నష్టం తరువాత ఉగ్రవాదులు తమ లాంచ్ ప్యాడ్లను సరిహద్దుల నుంచి మరింత లోతైన ప్రాంతాలకు మార్చింది. ఇవి భారత సైన్యం ఫైరింగ్ రేంజ్ కు అందకుండా ఉన్నాయి. అయినప్పటికీ వాటిపైన నిఘా ఉంచారు. శీతాకాలంలో సరిహద్దుల్లో లో విజిబిలిటీ ఉంటుంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఎక్కువ ప్రయత్నిస్తుంటారు. అందువల్ల భారత దళాలు ఎలాంటి
చొరబాటునైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులు చొరబడే అవకాశమున్న ప్రాంతాలను సమర్థంగా కవర్ చేయడానికి ఆధునిక నిఘా పరికరాలను సమకూర్చుకున్నారు. ఉగ్రవాదుల కొత్త చొరబాటు మార్గాలను గుర్తించి వారిని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో డ్రోన్ల వినియోగం పెరగడంతో BSF కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేసింది. భారత సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు పెరుగుతూ ఉండటంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెంచింది. ఇలాంటి అటాక్ కి ప్లాన్ చేసినా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు మన సైనికులు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా బార్డర్ అవతల జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఉగ్రవాదులు ఏమాత్రం తోక జాడించిన ఆపరేషన్ సింధూర్ లాంటి ప్రతిదాడికి పాక్ ఎదురొక తప్పదా? టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్స్ పై ఇండియన్ ఆర్మీ లెక్కేంటి? LOC వెంబడి ఉగ్రవాద కదలికలు మళ్లీ పెరుగుతున్న క్రమంలో ఇండియన్ ఆర్మీ అత్యంత అప్రమత్తంగా ఉంది. సరిహద్దుల అవతలి నుంచి జరిగే ఎలాంటి దుశ్చర్యలనైనా ఉగ్రదాడుల ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు భారత దళాలు పటిష్ట వ్యూహంతో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసిన భారత్ టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లతో పాటు వాటికి అండగా నిలిచే శక్తులపైన గట్టి చర్యలు తీసుకోవటానికి వెనుకాడే పరిస్థితులు లేవు. గతంలో పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఊరి దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి భారత సరికొత్త రక్షణ సిద్ధాంతాన్ని చాటాయో, అలాగే పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సైనికుల పరాక్రమానికి మరో మలుపుగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం దాడులకు ప్రతీకారం తీర్చుకోవటమే కాదు, సరిహద్దుల నుంచి ఉగ్రవాదాన్ని పోషిస్తోన్న మౌలిక సదుపాయాలను, మూలాలను సమూలంగా ధ్వంసం చేయటమే. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన దాడులు పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని కీలక ఉగ్రస్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిగాయి. లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మెహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి సంస్థలకు చెందిన బెహవల్పూర్, మురిద్గై, ముజఫరాబాద్ వంటి ప్రధాన శిబిరాలు ధ్వంసమయ్యాయి. అందువల్ల ఉగ్రస్థావరాలకు అణుభద్రత ముసుగులు పాక్ అండగా నిలిచిన భారత్ వాటిని ఖచ్చితంగా దెబ్బతీస్తుందనే సందేశాన్ని పాక్తో పాటు అంతర్జాతీయ సమాజానికి కూడా భారత్ అర్థమయ్యేలా చేసింది. అందువల్ల మరోసారి సరిహద్దుల్లో ఏదైనా దుస్సాహసానికి పాల్పడే ప్రయత్నం చేస్తే ఈసారి కూడా అంతకు మించి ఉంటుందనే హెచ్చరికల్ని పంపుతోంది భారత్. భారత్లో అలజడి సృష్టించేందుకు, శాంతిని దెబ్బతీసేందుకు LOC ద్వారా ఉగ్రవాదులను ఇండియాలో చొరబడేలా చేయటమే ఈ లాంచ్ ప్యాడ్స్ పని. వీటిని పూర్తిగా నిర్మూలించటమే భారత సైన్యం ప్రధాన లక్ష్యం. అందువల్ల IB లాంటి భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, డ్రోన్లు, శాటిలైట్ ఇమేజరీ లాంటి అత్యాధునిక నిఘా పరికరాలతో ఈ లాంచ్ ప్యాడ్స్ కదలికల్ని, వాటిలో ఉన్న ఉగ్రవాదులను నిశితంగా గమనిస్తున్నారు. ఏదైనా ఉగ్రదాడి జరిగినా, చొరబాటు ప్రయత్నం జరిగిన నిఘా సమాచారం ఆధారంగా వెంటనే ప్రతీకార దాడికి దిగటానికి ఆర్మీ సిద్ధంగా ఉంది. LOC వెంబడి భారత ఆర్మీ పటిష్టమైన కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ ను ఏర్పాటు చేసింది. దీనిలో పటిష్టమైన కంచెలు, నిఘా పరికరాలు, సైనికుల వ్యూహాత్మక మోహరింపు లాంటివి కీలకంగా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేంత వరకు భారత్ పోరు ఆగదనే సందేశాన్ని సైన్యం పదే పదే చెప్తూ వస్తోంది. దాని అర్థం కేవలం ఒక ఆపరేషన్ తో సరిపెట్టకుండా అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ప్రెసిషన్ స్ట్రైక్స్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. అందువల్ల కశ్మీర్ సరిహద్దుల వెంబడి నిరంతర నిఘా, పహారా ద్వారా చొరబాట్లని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది BSF. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, సెన్సార్ల లాంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి బార్డర్ దగ్గర అంగుళం కూడా మిస్ కాకుండా నిఘా పెట్టారు. ఉగ్రవాదులు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడకముందే లాంచ్ ప్యాడ్స్ దగ్గరే వారిని నిర్మూలించేందుకు అవకాశముంటే ఖచ్చితమైన దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టడంతో పాటు ఉగ్రవాద దేశాన్ని దౌత్యపరంగా ఏకాకిని చేయటం కూడా భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందువల్ల LOC వెంబడి టెర్రరిస్టులు ఏమాత్రం తోక జాడించినా దేశ సార్వభౌమత్వాన్ని, పౌరుల భద్రతను కాపాడేందుకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ లాంటి ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని BSF మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు ఈ పోరాటం కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ మెసేజ్ పంపింది.
వాస్తవానికి సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరగటం, లాంచ్ ప్యాడ్లు చురుగ్గా ఉండటం వల్ల ముప్పు ఎప్పుడూ ఉంటుంది. శీతాకాలం కావటంతో ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు మరింత ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే లష్కరే తోయిబా, జైష్ ఇ మెహ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ సహకారంతో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా భద్రతా దళాలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు, పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది. అందువల్ల భారత సైన్యం, బీఎస్ఎఫ్ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. సమన్వయంతో పనిచేస్తూ చొరబాటు వ్యతిరేక గ్రిడ్ను మరింత బలోపేతం చేశాయి. ఉగ్రవాదుల ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల ఉగ్ర దాడులను ముందే నివారించే లక్ష్యంతో పనిచేస్తున్నారు.